ఆంధ్రప్రదేశ్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ రంగ బంగారం కని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం రెండో విభాగం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. జొన్నగిరి బంగారం గని ప్రాజెక్టులో ఇప్పటి వరకు 405 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ప్రయోగాత్మక ఉత్పత్తి విజయవంతం కావడంతో ఇప్పుడు వాణిజ్య పరంగా బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో బంగారం గనుల తవ్వకం ఉత్పత్తి ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. ఏటా 2 టన్నుల బంగారం ఉత్పత్తి చేసే లక్ష్యంతో సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఊర్లో గోల్డ్ మైన్ వచ్చిన దానికి మీరందరూ ఆనందంగా ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి రతనాల సీమ, రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ని త్రివేణి ఎర్త్మోర్స్ సంస్థల యజమానానికి, ఉద్యోగస్తులకు, ఇప్పుడే కార్మికులను చూశాను, లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి.